నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుత సమాజంలో పుట్టిన మనిషి దగ్గర నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు జబ్బులు లేని వాళ్ళు లేరు అని అంటే వినడానికి కొంత వింతగా ఉన్న జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవునని ప్రతి ఒక్కరూ అనాల్సిందే. పుట్టిన బిడ్డకు కూడా ఏదో ఒక జబ్బు ఉండడం కావచ్చు, ఏదో ఒక ఇబ్బందితో పుట్టడం కావచ్చు. ఏంటండి ఇది? అంటే మనం జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నామా? అసలు పుట్టిన బిడ్డతోనే ఆ జబ్బులు స్టార్ట్ అవ్వడం ఏంటి? దీనికి సంబంధించి పరిష్కారాలు ఏంటి? ఎక్కడ మనం తప్పులు చేస్తున్నాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళు కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కావచ్చు, ఆహారపు అలవాట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనలిటికల్ సర్జన్ డాక్టర్ ఉపేందర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. అలాగే మీకు కనుక డైజెషన్కి సంబంధించి కావచ్చు, లేదు గ్యాస్ ట్రబుల్స్, ఫుడ్కు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ ప్రతి ఒక్క ప్రశ్నకి మా ఛానల్ ద్వారా డాక్టర్ గారు సమాధానం చెప్తారు. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సుదీర్ఘకాలంగా బాధపడుతున్న వాళ్ళైనా, చాలా హాస్పిటల్స్ తిరిగాము ఎక్కడ ఉపశమనం దొరకట్లేదు అనుకున్నా సరే మీ సమస్యను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. డాక్టర్ గారు చెప్పినవి పాటించిన తర్వాత మీకు ఆ సమస్యకు పరిష్కారం దొరికితే గురు ఆయుర్ కేర్ హాస్పిటల్ క్లినిక్ నంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానికి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా ఆయనతోనే మాట్లాడచ్చు. ఉపేందర్ గారు నమస్తే. నమస్కారం. నిజంగా చెప్పడానికి బాధగా ఉన్న ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో అయితే పుట్టిన పిల్లల దగ్గర నుంచి జబ్బులు మొదలవుతున్నాయి. అసలు ఎందుకు ఈ జబ్బులు, లేకపోతే రకరకాల వ్యాధులు కావచ్చు, లేకపోతే మనిషి శరీరంలో ఏదో ఒకటి పుట్టడం కావచ్చు, ఎందుకు స్టార్ట్ అవుతుంది అసలు? జనరల్గా ఏంటి అంటే జబ్బులు మన ఏదైనా డిసీజెస్ కానీ సిమ్టమ్స్ కనిపించిన ప్రైమరీ స్టేజ్లో కానీ మనకు ఏంటి, ఒకప్పుడు ఎలా అనాలిసిస్ చేసేవాళ్ళం, తీసుకునే ఫుడ్, వాతావరణము, లేకపోతే వాళ్ళకు వంశపారంపర్యంగా ఏదైనా కంప్లైంట్ ఉండి అది క్యారీ ఫార్వర్డ్ అవుతున్న వాళ్ళకి కంప్లైంట్స్ లాగా ఇలా మనం డివైడ్ చేసుకునే వాళ్ళం. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసే పని వల్ల కూడా జబ్బులు వస్తున్నాయి, కొన్ని డిసీజెస్ వస్తున్నాయని కొంచెం ఐడెంటిఫికేషన్, దాని మీద కూడా రీసెర్చ్ జరిగింది. అవును. ఈ 4 విషయాలు పక్కకు పెడితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడున్న మనకు ప్రజెంట్ నడుస్తున్న దాంట్లో ఏంటి, ఎక్కువ మందిగా కొత్త కంప్లైంట్స్ చెప్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ అడుగుతాము. అది నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఈరోజు సంపూర్ణేష్ బాబు గారు ఒక డైలాగ్ అన్నారు, మనం మనలాగా బతకడానికి పెద్ద ఖర్చేం కాదు, ఎదుటి వాళ్ళలాగా బతకడానికే ఖర్చు అవుతుంది అని ఒక మాట అన్నారు. చాలా కరెక్ట్. అదే మన లైఫ్ స్టైల్లో కూడా జబ్బులు తీసుకురావడానికి కారణం అవుతుంది. ఎలా? ఎందుకంటే చాలా మంది డైట్స్, చాలా డిఫరెంట్ డైట్స్ చెప్తుంటారు. అది వినడానికి కూడా మాకు నవ్వు వస్తుంటుంది. మేము ఏదైనా అన్నామనుకోండి, ఈయన డాక్టర్ కాబట్టి ఇలా కావాలని మాట్లాడుతున్నారు, ఈయన మందులు రాయడానికి కావాలని మాకు ఏదో చెప్తున్నారని అనుకుంటారు. మీరు ఉన్న పరిస్థితులు, మీరున్న వాతావరణము, మీరు చిన్నప్పటి నుంచి తీసుకున్న ఫుడ్, దానికి ఆధారపడే మీ లైఫ్ స్టైల్ ఉంటుంది. దాన్ని బట్టే మీ డైజెషన్ సిస్టమ్ మార్పుగా ఉంటుంది. సడన్గా వన్ టైం డైట్కి వచ్చేయడము, సడన్గా లిక్విడ్ డైట్కి వచ్చేస్తారు, సడన్గా ఫాస్టింగ్స్లో వెళ్ళిపోతారు. అదేదో 48 hours ఫాస్టింగ్ అంటారు, 24 hours అంటారు, మేము లిక్విడ్ డైటే తీసుకుంటాం సార్ అంటారు, హైగా ప్రోటీన్ తీసుకుంటున్నామని చెప్తారు. అంత ప్రోటీన్ ఫుడ్డే లిస్ట్ చెప్తుంటారు మాకు. అసలు ఇవన్నీ ఎందుకు ఫాలో అవుతున్నారు? మీ బాడీకి ఎంత ప్రోటీన్ అవసరం ఉందో అంతే తీసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నా జబ్బు వస్తుంది, మీకు ఎక్కువగా విటమిన్స్ తీసుకున్న ప్రాబ్లం వస్తుంది. ఆర్గాన్స్ వాటి పని అవి చేసుకోవాలి కదా. మీరు తినాలి, ఏ టైంకి తినాలి, ఎన్నిసార్లు తినాలి, మీరు చేసుకునే విధానం. ఇప్పుడు బయట మార్కెటింగ్లో తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, ఖచ్చితంగా 3 సార్లు తినాల్సిన అవసరం వస్తుంది. అవును. చాలా వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. దానికి అనుకూలంగానే ఫుడ్ తీసుకోవాలి. వాడు ఉదయం అంతా కష్టపడి వస్తే నైట్ నువ్వు అన్నం తింటే నీకు షుగర్ వస్తుందంటే కదా, వైట్ రైస్ తీసుకోవద్దు అని చెప్పి ఒక 2 చపాతీలు పెడితే నెక్స్ట్ డే వాడు వర్క్ ఎలా చేయగలుగుతాడు? అవును. ఎవరికైనా వాళ్ళు చేసే పని బట్టి, వాళ్ళు కడే కష్టం బట్టి వాళ్ళకి ఎంత ప్రోటీన్ ఖర్చు అవుతుంది, ఎంత అవసరం వాడికి దాన్నే ఇస్తాం మనం. ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటే షుగర్ రాదు, బీపీలు రావు, థైరాయిడ్ సమస్యలు పోతాయి, స్కిన్ గ్లో ఉంటుంది. ఇలాంటివన్నీ వాళ్ళు ఏంటి అంటే ఒకటి ఆలోచించేసుకొని వాళ్ళు ఇక్కడ చూసేసుకొని ఎవరి సలహా ఉండదు. సడన్గా ఒక ప్రాబ్లం వస్తుంది. మేము హిస్టరీలో వాళ్ళు అడుగుతుంటాము, మీరు ఏమన్నా ఈ మధ్యలో ఏమన్నా మార్పులు చేసుకున్నారా హ్యాబిట్స్లో కానీ? ఫస్ట్ రాగానే ఖచ్చితంగా ఉంటుంది. ఇది అడుగుతాం మేము. ఫస్ట్ హిస్టరీ అడుగుతాం,
ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారమ్మా, ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఓకే, సడన్గా అనిపించింది సార్ అంటే ఈ మధ్యలో మీరు ఏమన్నా వర్క్ స్టైల్ చేంజ్ అయిందా, లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉన్నాయా, ఫుడ్లో మార్పులు వచ్చాయా, ఇలాంటివి చాలా కంప్లైంట్స్ మేము అడుగుతుంటాం. అడిగిన తర్వాత ఓకే ఇక్కడ నుంచి వస్తుంది, మీరు ఎందుకు తీసుకుంటున్నారమ్మా అని ఒకటే క్వశ్చన్ అడుగుతాం. ఏ డాక్టర్ అంటే కామన్, అది ఆయుర్వేదిక, అలోపతిక, హోమియోపతినా, యునానినా పక్కకు పెట్టండి. డాక్టర్ని డయాగ్నోస్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ ఏంటి. అంతే కదా. స్నీజింగ్ కంప్లైంట్ ఉండే వాళ్ళు వచ్చి నేను ఏసీలో వర్క్ చేస్తాను సార్, మీరు ఏదో 2 డ్రాప్స్ ఇవ్వండి, ముక్కులో వేసుకుంటాను, నాకు స్నీజింగ్ వెళ్ళిపోవాలంటే ఎలా కుదురుతుంది? అవ్వదు కదా. మీకు చల్లటి గాలి ముక్కులోకి వెళ్ళకూడదు అన్నప్పుడు దాని జాగ్రత్తని తీసుకోవాలి. అలాగే మీకు ఏ ప్రాబ్లం అయితే ఉంది, ఎక్కడ మెడికేషన్ అవసరమో, ఎక్కడ ప్రోటీన్ అవసరమో, ఏ డాక్టర్ కూడా డైట్ చెప్పకుండా పేషెంట్ని బయటికి పంపడు. ఇది కామన్. అది ఎప్పుడు మీ పరిస్థితి బాగుపడ్డ తర్వాత, మీకున్న ప్రాబ్లం ఏదైతే హెల్త్ ఇష్యూ క్యూర్ అయిన తర్వాత అప్పుడు మేము ఆ డైజెషన్కి సంబంధించి, డైట్కి సంబంధించి మీ బాడీకి ఏం అవసరం, ఎంత వైటమిన్స్ అవసరం, ఎంత ప్రోటీన్స్ అవసరం, అది ఎలా తీసుకోవాలి, ఒక వీక్లో ఎన్నిసార్లు తీసుకోవాలనేది మేము షెడ్యూల్ చేసి ఇస్తాం. ఇట్స్ ఎ కామన్ పాయింట్. ఏ డాక్టర్ అయినా కూడా డైట్ చెప్పకుండా పేషెంట్కి ప్రిస్క్రిప్షన్ ఇచ్చే ప్రసక్తే ఉండదు. అన్నీ తినొచ్చు అనే కండిషన్ కూడా ఉంటుంది, అది మేమే డిసైడ్ చేస్తాం. ఎందుకు అంటే డయాగ్నోస్లో మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు అని తెలుస్తుంది. ఓకే, మీరు అన్నీ ఫాలో అయిపోండి, అన్నీ తీసేసుకోండి అని చెప్తాం. అది కామన్ పాయింట్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వ్యవస్థ, ఎక్కువ తిన్నా కష్టమే, తక్కువ తిన్నా కష్టమే, ఎలా తినాలో తెలియకపోవడం పెద్ద సమస్య అవుతుంది. ఓకే, అంటే ఎలా తినాలంటే ఎదుటి వాళ్ళలాగా తినకూడదు ఫస్ట్. ఓకే, ఎదుటి వాళ్ళు, మేము ఒక విషయం చెప్తాను. ఏజ్డ్ పర్సన్స్ మోర్ దెన్ 50 years 60 years వాళ్ళు వస్తారు, జాయింట్ పెయిన్స్ అని వస్తారు. అండ్ నాకు ఫస్ట్ చెప్పేది ఏంటంటే, నేను మార్నింగ్ లేవగానే మా ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్ వెళ్తాను సార్, పార్క్లో ఒక 3 to 4 kilometers నడుస్తానండి. మీ ఫ్రెండ్స్ నడిస్తే 4 kilometers నువ్వు నడవాలని ఏం లేదు కదా. అంతే కదా. నీకు ఎంత కెపాసిటీ ఉంది, 1 kilometer 2 kilometersకి పెయిన్ అనిపిస్తే నువ్వు రెస్ట్ తీసుకో, ఓకే, తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయి. లేదు సార్ డైలీ 5 kilometers ఖచ్చితంగా నడవాలంటే కదా. ఎవరు చెప్పారు 5 kilometers అని? ఏ బుక్లో రాసింది 5 kilometers ఖచ్చితంగా నడవాలని? ఓకే, మా ఫ్రెండ్ ఉదయాన్నే లిక్విడ్ డైట్ తీసుకుంటాడు సార్, జావే తాగుతాడు, ఏది తాగడని. వాళ్ళు ఎవరో తాగుతుంది నీకెందుకు? నీ లోపల డైజెషన్కి సంబంధించి జ్యూసెస్ రిలీజ్ అయినప్పుడు దానికి సఫిషియెంట్గా అంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ వెళ్ళాల్సిందే. నెక్స్ట్ ఏంటి సార్, మా ఫ్రెండ్ ఓన్లీ ప్రోటీన్ అండ్ చికెన్ తింటున్నాడు సార్, ఏం తినడంట, రైస్ తినడంట, నేను అదే తింటున్నాను. అది ఎలర్జీ అయితే నీ కండిషన్ ఏంటి? ఎలర్జీస్ డెవలప్ అవుతాయి, లేకపోతే పైల్స్ రావచ్చు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్, ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయిపోవచ్చు పేగులలో. ఇలాంటివన్నీ కారణాలు. ఆ ఫుడ్ మీకు సూటబులా కాదనేది మీరు సెలెక్ట్ చేసుకోనందుకే కదా డాక్టర్ని కానీ డైటీషియన్ కానీ మీరు కన్సల్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఏ ఫుడ్ అయితే మీకు సూటబులా కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? పర్టికులర్గా ఆ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తారు. మీరు ఆ కండిషన్లో ఉన్నారా లేదా అనేది మీరు ఎనాలిసిస్ చేసుకోవాలి. లిక్విడ్ డైట్ తీసుకుంటే ఎర్లీగా డైజెషన్ అవుతుంది, ప్రోటీన్ డైట్ తీసుకుంటే గ్లూకోజ్ రాదు, కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఈ పలానా టైప్లోనే తీసుకోవాలి, మిల్క్ షేక్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇలాంటివన్నీ ఎవరు చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ప్రతి పేషెంట్లో 100లో 90 మంది పేషెంట్లు మాకు చెప్పే కంప్లైంట్స్లో డైట్ వల్ల డైజెషన్ సిస్టమ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఒక్కసారి మీకు డైజెషన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత దాన్ని రెగ్యులర్ చేయడానికి కొన్ని నెలలు పడుతుంది. అంటే ఏం డిస్టర్బెన్సెస్ ఉంటాయి డైజెషన్ సిస్టంలో? ఇప్పుడు నేను డైలీ 3 పూటలు రైసే తీసుకున్నాను, నాకు మా ఫ్యామిలీలో టిఫిన్లు అంటే తెలియదు. ఉదయం లేచినప్పుడు నేను అన్నం తింటాను, మంచిగా పప్పు, చారు, పచ్చడి, పెరుగు ఇవన్నీ వేసుకొని తింటాను. మధ్యాహ్నం అదే, రాత్రి అదే. నేను కంటిన్యూ చేశాను, నాకేం పెద్ద ప్రాబ్లం రాలేదు. వేరే వాళ్ళు చూసి నేను చేంజ్ చేశాను. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అది గుడ్ క్వశ్చన్. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు మీరు 3 times తీసుకుంటారు. 3 times తీసుకునేటప్పుడు మీకు ఒక లిమిటేషన్ తెలుస్తుంది. మార్నింగ్ ఎంతవరకు తినగలిగితే స్టమక్ ఫుల్ అవుతుంది అనేది మీకు ఐడియా ఉంటుంది. సో ఆ పాయింట్లోనే ఆపుతారు కానీ ఎక్కువైతే తీసుకోరు కదా. అవును. ఓకే, ఎక్కువ తీసుకున్నా కూడా ఎప్పుడు దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలని మీకు ఒక ఆలోచన ఉంటుంది. అంటే కడుపు సిగ్నల్ ఇచ్చేస్తుంది, ఆకలి ఫుడ్ అయిపోయింది అని. ఒకవేళ తింటే ఏం చేస్తారు, మధ్యాహ్నం క్వాంటిటీ కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటారు, అంతేకాని మొత్తం అయితే మానేయరు కదా. అవును. థర్డ్ థింగ్ కూడా అలాగే, నైట్ తీసుకునే దాంట్లో కూడా అడ్జస్టబుల్గా ఉంటుంది. బట్ దీంట్లో మీరు ఎక్కడ లిక్విడ్ యాడ్ చేయరు, ఎక్కడ ప్రోటీన్స్ యాడ్ చేయరు, ఎక్కడ మిల్క్ షేక్స్ యాడ్ చేయరు. ఇంట్లో ఏది ఉంటే తింటారు. అది కామన్, అది హెల్తీ డైట్.
ఇప్పుడు 3 times తిన్న వాళ్ళు ఎవరు ఒబేగా ఎంత లావుగా ఉండి కనిపించేసి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు లేరు. ఒక్క పూట తిన్న వాళ్ళు ఎవరు బక్కగా స్లిమ్గా కనిపించే వాళ్ళు లేరు. అవును. ఇక్కడ వెయిట్ గెయిన్ లాస్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. మీరు ఎందుకు వెయిట్ అవుతున్నారు అనేది, ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నారు అనేది నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్కి ఫుడ్కి సంబంధం లేదు. ఓకే. ఎవరు ఓవర్ వెయిట్ ఉన్న డాక్టర్ ఎవరు కూడా మీరు కంప్లీట్గా ఫుడ్ మానేయమని చెప్పారు. అలా చెప్తాడని డాక్టర్ కాదు. ఎందుకు అంటే మీరు వెయిట్ ఉన్నారంటే అంతే పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ మీ బాడీకి అవసరం, న్యూట్రిషన్ చాలా అవసరం. ఇది లాస్ అవుతే మీకు ఎవరికి కంప్లైంట్? మీకే కంప్లైంట్. అవును. ఇమీడియట్గా జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి, ఇమీడియట్గా వీక్నెస్ ఉంటుంది, ఇమీడియట్గా గిడ్డీనెస్ ఉంటుంది, చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఈ వీక్నెస్, గిడ్డీనెస్ ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఏంటి, దేనికి సంబంధించినవి? సఫిషియెంట్ లో మీకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది, వైటమిన్ డెఫిషియన్సీ ఉంది, మినరల్ డెఫిషియన్సీ ఉంది. ఇలాంటి డెఫిషియన్సీలు ఉండడం వల్లే మీకు ఈ జాయింట్ పెయిన్స్ కానీ, వీక్నెస్ కానీ, గిడ్డీనెస్ కానీ ఇలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. దీనికి వీళ్ళు అడిషనల్గా ఫుడ్ బాగా కంట్రోల్ చేశారనుకోండి, ఏమవుతుంది? కంప్లైంట్స్ పెరుగుతాయి, మళ్ళీ మెడిసిన్ మీదే డిపెండ్ అయిపోవాలి. వీక్నెస్ కావచ్చు, పెయిన్స్ కావచ్చు, డబుల్ అవుతాయి. మళ్ళీ అప్పుడు మెడిసిన్ మీదే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. నేను ఫుడ్ మానేసి ఎగ్జాక్ట్లీ తగ్గాను అన్న వాళ్ళని చూపించాను. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉండొద్దు. నేను వెయిట్ లాస్ అయ్యాను కాదు, హెల్త్ ఇష్యూస్ లేవండి, నేను ఫుడ్ ఒకసారి తిన్నాను అందుకే ఎంత హెల్తీగా ఉన్నాను, బక్కగా ఉన్నానని ఒకరిని చెప్పానండి. డైట్ ఫాలో అవుతూ మీరు అన్నట్టుగా వెయిట్ లాస్ అయ్యి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉన్నవాళ్ళు సాధ్యమంటారా? అదే చెప్పమంటున్నాను. ఇప్పుడు ఏంటి అంటే మనం ఫస్ట్ చూసేది ఎవరు? సినిమా వాళ్ళని చూస్తాం. అవును. రీసెంట్గా కూడా మన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎంత 120 kgs ఏమో వెయిట్ గెయిన్ అయిపోయాడంట. అరౌండ్ ఒక 1 year వరకు 1 day మీల్ చేశాడంట ఓన్లీ. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఒక 60 kgsకి వచ్చాడంట 1 day మీల్ చేసి. తర్వాత నైట్ టైం ఒక ప్రోటీన్ షేక్ తాగుతాడంట. నాది సెట్ అయిపోయింది, నేను చాలా కంప్లీట్ వెయిట్ లాస్ అయిపోయాను అని చెప్పాడు. అది బాగా ట్రెండ్ అయింది, అది 1 day మీల్ అనేది. ఓకే. ఇప్పుడు 1 day మీల్ అంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తన లైఫ్ స్టైల్ ఏంటి, తన ఏంటి అసలు? యాక్టర్. సో తనకు యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ కాబట్టి దానికి సంబంధించిన ఫిట్నెస్ చూసుకుంటాడు. అవును. వేరే జాబ్స్కి అయితే వెళ్ళడు. సో తనకి ఆ కంపాటబుల్ ఫుడ్. మళ్ళీ నైట్ తను ఏం చేస్తున్నాడు? మిల్క్ షేక్ తాగుతూ ఏదో ప్రోటీన్, అంటే వీక్నెస్ కోసం మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి తీసుకుంటున్నాడు. సో అదేంటి, తను ఎక్కడ ఫుడ్ కంట్రోల్ ఏం లేదు, క్వాంటిటీలో తగ్గింది. ఓకే. అంటే 1 day మీరు అన్నట్టుగా మార్నింగ్ టైము 1 day మీల్ అన్నప్పుడు ఫుల్గా తినేస్తున్నాడు కాబట్టి అది ఆ ఎంగేజ్కి బ్యాలెన్స్ అవుతుంది. జస్ట్ తను 25 అరౌండ్ మధ్యలో వాళ్ళు లిక్విడ్స్ తీసుకుంటారు. వాటర్ రెగ్యులర్గా, నాట్ వాటర్, జ్యూసెస్లోనే తీసుకోమని చెప్తారు. ఓకే. ప్లెయిన్ వాటర్ ఎప్పుడు వాళ్ళకి వర్కౌట్ అవ్వదు, ఖచ్చితంగా జ్యూసెస్లోనే తీసుకోవాలి. దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్గా నెక్స్ట్ వచ్చేసి మిల్క్ షేక్స్. ఇది షెడ్యూల్. ఓకే. ముఖ్యంగా ఏంటంటే తనకి ఏమి వేరే ఎంగేజ్మెంట్ ఏం లేదు, ఓన్లీ వాళ్ళకి యాక్టింగ్ వర్క్ ఎంగేజ్మెంట్ దానికి కావాలి కాబట్టి తను టార్గెట్ పెట్టుకొని కరెక్ట్గా తను అంతవరకు వచ్చాడు. ఇది ఇప్పుడు హెల్త్ స్టేట్. ఆఫ్టర్ 2 to 3 years తర్వాత నా హెల్త్ స్టేట్ ఎలా ఉంటుంది అనేది మనకు అండర్లైన్ పాయింట్. స్టూడెంట్ ఉన్నాడు, తను మార్నింగ్ కాలేజ్కి వెళ్తాడు, అడవుల్లో ఎంతో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, ఒక డే స్కిప్ చేస్తాడు, ఈజ్ ఎ కామన్. ఆఫ్టర్నూన్ వాళ్ళు క్యాంటీన్లో తింటారు, ఒక్కొక్కసారి అది స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవినింగ్ వచ్చి తినేసి మళ్ళీ నైట్ తింటారు లేదా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్లో ఎక్కువ కంప్లైంట్ ఏంటి? గ్యాస్ ట్రబుల్. ఎందుకు వస్తుంది? కాన్స్టిపేషన్ ఆర్ గ్యాస్ ట్రబుల్ బోత్. టైంకి తినకపోవడం, స్కిప్ చేయడం ఏదో ఒకటి. ఫస్ట్ ఆర్ బ్రేక్ఫాస్ట్, లేకపోతే లంచ్, లేకపోతే డిన్నర్, ఏదో ఒకటి అయితే స్కిప్ అవుతుంది. దీన్ని వీళ్ళు బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తుంటారు? కార్బోనేటెడ్ వాటర్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ తింటారు. ఆ తినడం వల్ల ఏమవుతుంది? దాని డైజెషన్ టైం కూడా డిలే అవుతుంది. ఇంకంపాటబుల్ ఫుడ్ అది. ఇంకంపాటబుల్ ఫుడ్ తోటి డైజెషన్ ఇష్యూస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దానికి ఫర్దర్ స్టేజెస్లోనే వీళ్ళు సఫర్ చేసేవి కానీ పైల్స్, ఫిస్టులాస్, ఫిషర్స్ కానీ, హైపర్ యాసిడిటీ కానీ, నెక్స్ట్ ఏదన్నా IBS కంప్లైంట్, సివియర్ బ్లోటింగ్, పెయిన్, స్టమక్ పెయిన్, ఇవి కామన్. దీంతో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేది ఏంటి? న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే ఫుడ్ ప్రాపర్గా డైజెషన్ అవ్వదు, అబ్జార్ప్షన్ అవ్వదు, సపరేషన్ జరగదు. డైజెషన్ సిస్టమ్ పని
రెండు. ఫస్ట్ ఏంటి డైజెషన్ అండ్ సపరేషన్లో మనకు వేస్ట్ వెళ్ళిపోతుంది, న్యూట్రిషన్ సపరేట్ అవుతుంది, అది బ్లడ్లోకి వచ్చేస్తుంది, వేస్ట్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాపర్ ఫంక్షన్స్లో వాళ్ళు చేసేది ఏంటి, తీసుకునే ఫుడ్ కంపాటబుల్ ఫుడ్ అంటే ఈజీ డైజెస్టబుల్ వెరీ గుడ్ ఫుడ్ ఉంటే ఈ సపరేషన్ అనేది సింపుల్గా జరిగిపోతుంది, దాని నుంచి ఎలాంటి డిసీజెస్ రావు. కానీ స్కిప్ చేయడము లేకపోతే హెవీ డైటో మినిమం అంటే లో డైటు లేకపోతే అసలు లిక్విడ్ డైట్స్ ఇలాంటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ డెవలప్ అయ్యే సిమ్టమ్ ఇస్ అన్ ఇండైజెషన్, తర్వాత అది లీడ్స్ టు హైపర్ యాసిడిటీ అవ్వచ్చు, ఐబిఎస్ అవ్వచ్చు, అని ఏదైనా కంప్లైంట్ కూడా మీకు రావచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.